అవును, నువ్వు జెన్జీ కదా, అసలు నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? దాని గురించి ఏం చెప్తానులే అక్క. ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఆ కథ ఏదో నాకు చెప్పొచ్చు కదే. ఇదేంటి నా విషయాలు అడుగుతుంది? దీనికి ఏదో ఒకటి చెప్పేయాలి. ఏందమ్మాయి ఉలకో పలకో? ఏం లేదక్క, నువ్వు సడన్ గా నా కథ అడిగేసరికి నాకు చాలా బాధేసింది. అంత సేట్ ఏం జరిగిందో? ఏముంటదక్క, మా నాన్న చచ్చిపోతానని బెదిరించి పెళ్లి చేసేసాడు. ఊరి దీని పెర్ఫార్మెన్స్ అంతకు మించి నేనేం చెప్పలేనక్క. మామూలు కొంచెం కాదు. ఏమి నటిస్తున్నావే జెన్జీ? అయినా నాకెందుకు, నా పని నేను చేసుకుంటా. నమ్మిందంటవా? నమ్మితే నమ్మింది, లేకపోతే లేదు, నాకెందుకు. నన్ను బొట్లో వేసుకుందాం అనుకుంటుంది. సరిపోయారు ఇద్దరికిద్దరు, మామూలు కాదు. ఏమండి ఏమండి ఏమండి? ఏంటే పొద్దున్నే ఫ్రెష్ అయ్యి టీ ఇస్తున్నావు? అయ్యో అదేంటండి, మర్చిపోయారా? ఈరోజు గురువారం, అంటే నా రోజు. ఈ రోజు అంతా మీరు నాతోనే ఉండాలి. సర్లే, ఎంత పొద్దున్నే లేపాలా? వారానికి మీరు నాతో ఉండేదే 24 గంటలు, అందులో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అబ్బా, అంత ప్రేమ? సర్లే గానీ అసలు విషయం ఏంటో చెప్పు. మాల్కి వెళ్దామండి. ఆల్రెడీ అన్ని మాళ్ళు తిరిగిసాం కదే. కుకట్పల్లిలో కొత్తగా ఒక మాల్ పెట్టారు కదా, దానికి వెళ్దాం. దానికి ఆల్రెడీ వెళ్ళాను కదే, మంగళవారం తీసుకొని. ఎందుకు వెళ్ళరు? మీకు అదంటేనే మోజు కదా, దాన్నే తీసుకెళ్ళండి. ఏ ఏడోకే వెళ్దాంలే. నిజమైతే ఒప్పుకోరు, మీకు అదంటేనే ఇష్టం కదా. ఏ ఏంటే నోరులో ఇస్తుంది? అయ్యో అలా ఏం లేదండి, మీరు వెళ్దామంటే వెళ్దాం, వద్దంటే వద్దు. ఫ్రెష్ అవుతారా? వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. అలాగే.